ఎవరో అనుకుని భయపడకండి. ఈరోజు అయితే మనం ఇప్పుడు మాడగడ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం అనమాట. వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. మరి చూద్దాం, ఇంకా ఒక 30 minutes పడుతుంది తెల్లారవడానికి. మంచి సన్సెట్ రాగానే వ్యూ పాయింట్ వస్తుంది, చూసేద్దాం. రెడీగా ఉండండి. ఇక్కడ మనకు షూటింగ్ జరుగుతుంది చూడండి. అదిగో దగ్గరికి ఇది 3 నెలల నుంచి ఇక్కడే ఈ విధంగానే జరుగుతుందంట షూటింగ్ అయితే. చూడండి అప్పుడే ఎంతమంది వచ్చారు. వ్యూ పాయింట్ కానీ రాలేదనుకో నీకు మామూలుగా ఉండదురా. అది ఇంకో నీకు కూడా వ్యూ పాయింట్ రాకపోతే మాత్రం మామూలుగా ఉండదు నీకు. ఇలా రెడీ చేస్తారా? ఇంకా ఒక 30 minutes ఆగండి, వ్యూ పాయింట్ రెడీ అయిపోద్ది. మామూలుగా ఉండదు, చలిహేస్తుంది. చూడండి అప్పుడే వ్యూ పాయింట్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎంతమంది వచ్చారో, చాలా మంది వచ్చారు. పక్కనేమో షూటింగ్ జరుగుతుంది. ఏ సినిమా మాత్రం అడగండి. ప్రస్తుతానికి కొంచెం చూడండి, ఇప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అదిగా మన సూర్యుడు బాబాయ్ ఇంకా పడుకున్నాడు, ఇంకా రాలేదు. ఇక వ్యూ పాయింట్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలాగనమాట వస్తుంది. మరి అదే ఏం చేయను, అది కదే సింగ్లో ఊరితే పొగలు వచ్చి సూర్యుడు వస్తాడు 2 నిమిషాలు పోయాక. ఇక్కడ ఏముందో తెలుసా, ఇక్కడ ఏముందో తెలుసా. వ్యూ పాయింట్ గారు కొంచెం రావచ్చు కదండి బాబు, ఇంటికి వెళ్ళిపోతాం. ఏమొస్తుంది అల్లాడు పడుకుంది అది. ఒక్కసారి ఊదు, ఒకసారి ఊదు, అందరు నీకేసి వస్తారు. ఊదు. రెడీయా? రెడీ. రెడీ. సూర్యుడు తెల్లారిపోయినా రాలేదు. మేము ఎప్పుడు పొద్దున్న 4 గంటలకు వస్తాం. దాని గురించి వెయిటింగ్, సూర్యుడి కోసం మేమంతా వెయిటింగ్. మరి ఇప్పుడు ఏమంటారు? మరి ఏమంటారు, వచ్చిలా టిఫిన్ చేసి వచ్చిలా ఉన్నాడు సూర్యుడు. కింద ఎంత కట్టారేటి? కింద ఏం కట్టలేదు, తర్వాత కట్టించుకుంటారు. వ్యూ పాయింట్ రాలేదు కానీ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి. అదిగో వచ్చేసింది వ్యూ పాయింట్ వచ్చేసింది. బాబు అలాగే వెళ్తుంది. పాయింట్ చెట్టు మొదల్లో ఉంది చూడండి. వస్తుంది అదే నించో బేరా. వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. వెళ్ళి బీగిల్ వచ్చేసారు. ఇక్కడ బాగుంది. మొత్తానికి ఈ విధంగా వచ్చిందని మనం వచ్చు. అదే దోమల పొగ చూడండి, ఎవరో కనిపించట్లేదు. వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది. ఇదంతా దోమల పొగే. ఈ వ్యూ పాయింట్ అంటే రావడానికి కారణం ఏంటంటే ఈ పక్కన సినిమా జరుగుతుంది కాబట్టి. ఇంకా అక్కడ చూడండి, ఇక్కడ సినిమా జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ పొగ వేసారనమాట. లేకపోతే ఇది కూడా ఉండదు. వచ్చిన దానికి అలా సాటిస్ఫాక్షన్ అయింది అన్నమాట జాయిగా. మా సూర్యుడు బాబు వస్తున్నాడు. సూర్యుడు దగ్గరికి వెళ్ళి
వస్తున్నాడు ఫోటో కదా అవసరం. మొత్తానికి మా సూర్యుడు బాబు వచ్చాడు. కానీ మొత్తానికి అయితే వ్యూ పాయింట్ అయిపోయింది. అలాగే ఇక్కడ సినిమా రన్ అవుతుంది అనమాట. ఏదో తీసుకుంటున్నారు షూటింగ్ అయితే. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే టీలు ఇస్తున్నారు, కాఫీలు కానీ. ఇంకా నెక్స్ట్ హైలైట్ సీన్ ఏంటంటే ఇక్కడ అరకు ట్రెడిషనల్ దింసా డాన్స్ పీరియడ్ అది దింసా డాన్స్ అయితే వేస్తున్నారు అనమాట. చూపిస్తున్నాను చూడండి. కాఫీస్ కానీ అలాగే టిఫిన్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. హాయిగా మనకి తినొచ్చు. మొత్తానికైతే వ్యూ పాయింట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్పాట్కి అయితే వెళ్తున్నాం, అది కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. బండికి పెట్టినా అంటే బండిది ఫోటో తీసి నెంబర్ ఎంత పైన ఉందో విలేజ్. వాటర్ ఫాల్స్ అబ్బా ఏముంది ఇక్కడ చూడండి. ఇక వాటర్ ఫాల్స్ కనబడుతుందా మీకు? అది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. చాలా వెహికల్స్ వచ్చాయి చూడండి. ఇదిగో బా కాళ్ళు నొప్పులు మామూలుగా లేవు అనమాట. ఎక్కుతున్నాం దగ్గర చాలా ఇటు ఎక్కాం. చూపిస్తాను చూడండి. ఎక్కవా రెడీయా? నీకు బాగుంటుంది. లాలీపాప్ ఉంది కదా, ఇంకా అలా ఎక్కేస్తుంది. ఇంకా ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఇది చిన్నదనమాట. ఇంకా పైన ఉంది. ఫస్ట్ ఇది చూడండి. అదిగో ఆహా, ఇక్కడ ఇదనమాట. పర్లేదు, సెట్ చేశారు ఇక్కడ. ఓకే పదండి. చాలా పైకి వస్తాం. రావాలా అటే? ఓ టాలు. ఓకే వచ్చేసాం. దిగ్గ వాటర్ ఫాల్స్. లాగే ఏంటి లాగే వచ్చేసింది చూడండి. అదిగో ఇంకా ఉంది, చూపిస్తా. బ్లెస్సీ ఎలా ఉంది? బాగుందా? చూడండి సారీ, కిందకి దూకేస్తున్నాను. అదిగో చూసేయండి. ఓరు బాబురే సరే నన్ను ఊపుతున్నాడు రా. ఇప్పుడు చూపించే లొకేషన్ మీరు ఎప్పుడు చూడలేదన్నమాట. చూడండి. చూసారా?
ఇప్పటివరకు తిరిగిన దాంట్లో కటిక వాటర్ ఫాల్స్ అయితే చాలా హైలైట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ. అదనమాట. ఇంకా వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అయింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. మరి చూసిన ప్రతి వీడియో అలాగే అరకు ట్రిప్ ఎలా ఉందన్నది కామెంట్ చేసేయండి. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకో ట్రిప్ వేసినప్పుడు కంపల్సరీగా కలుద్దాం. ఉంటాను మరి, బాయ్. యాక్షన్ స్టార్ట్